తల్లిదండ్రులే ఒక సందర్భంలో అర్థం చేసుకోరు ఆ అమ్మాయి ఆవేదనని. చెల్లెలి పెళ్ళి నీ వల్లే చెడిపోయిందని అంటే కూడా నేనేం తప్పు చేయలేదు నమ్ముతున్నాను, మీకు భారం అయితే నేను వెళ్ళిపోతానని ఒక అబ్బాయితో వెళ్ళి, అంటే 83 ప్రాంతాల్లో ఒక పెళ్లి కాని అబ్బాయి ఒక పెళ్లి కాని అమ్మాయి ఒక రూమ్లో ఉండి, కానీ ఏ మూలా కూడా చేసే వాళ్ళకి కానీ ఆడియన్స్కి కానీ వీళ్ళు తప్పు చేస్తున్నారనే ఎక్కడ కలగదండి. అక్కడే దట్ ఈస్ ద సబ్ టెక్స్ట్ ఆఫ్ ద క్యారెక్టర్. అంటే మీరు సుజాత క్యారెక్టర్ ఎంత బోల్డో, ఎంత రెవల్యూషనరీ, అట్ ద సేమ్ టైమ్ షీ హ్యాస్ బిలీఫ్ ఇన్ హర్ సెల్ఫ్. అంటే వెన్ అ ఉమన్ హ్యాస్ అ బిలీఫ్ ఇన్ హర్ ఓన్ ఇంటెగ్రిటీ, తను ఏమి తప్పు చేయట్లేదు అన్న నమ్మకం తనకున్నప్పుడు ఇట్ రిఫ్లెక్ట్స్ ఇన్ దట్ వే. ఎక్కడ ఆ పిక్చర్లో అది తప్పు అని ఎవరికి అనిపించలేదు. యాక్చువల్గా తీసుకుంటే ఇన్ సొసైటీస్ ఐస్ ఈ అమ్మాయి ఒక వెయిటర్తో వెళ్ళిపోయింది అని అనాలి. ఆ పాయింట్ అసలు రేజ్ కాలేదు. ఈ రోజు మనం మాట్లాడుతున్నాం కానీ అసలు వాళ్ళ బిహేవియర్లోనే మనకి ఆ థాట్ ఇంకా మనకి ఎక్కడి నుంచి కూడా రాదు. కానీ ఈ క్యారెక్టర్కి మాత్రం అప్పుడప్పుడు కొంచెం షీఈ్ స్లైట్లీ గెటింగ్ మెల్టెడ్ డౌన్. బికాజ్ అతని క్యారెక్టర్ చూసి అంత దగ్గరగా ఉన్నా కూడా ఏనాడు ఒక ఎక్స్ప్రెషన్లో కానీ ఒక ఇది కానీ మనం అందరం ఏమి తప్పు పడుతున్నామో ఆ తప్పులన్నీ కింద లాయరు రామలింగయ్య చేసి చెప్పిస్తాం. అదేమిటి బయట కాకుండా వాళ్ళు ఇచ్చారంటే అనేక రకాలు ఉన్నాయి. దీనికి అటా వస్తే ఎలోప్మెంట్ కింద లెక్క, ఇటా వస్తే అబ్డక్షన్ కింద కేసు, ఇటా వస్తే ఇది, అటా వస్తే ఇది. అదేగా సొసైటీ అనుకుంటుంది. ఏమో నాకు అనిపించలే అంటుంది ఆవిడ వైఫ్. ప్లస్ దే వాస్ ది సబ్ టెక్స్ట్. ఈ వీళ్ళ హీరో అండ్ హీరోయిన్ ది రొమాన్స్ ఉంది. ఐ థింక్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ romances, though it is not the main story. It starts with the way he helps her out. ఆ తర్వాత మెల్లిగా అసలు షీ అబ్జర్వ్స్ ద వే హీ టేక్స్ కేర్ ఆఫ్ హర్. సో అలా బిల్డప్ ఇచ్చి వాళ్ళది లాస్ట్ వరకు అసలు షీ నెవర్ రివీల్స్ ఓపెన్లీ, ఎక్కడ చెప్పదు. యాక్చువల్లీ దేర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ డైలాగ్ ఇన్ దట్ సాంగ్, అయితే నిజమైతే సాంగ్లో గుడికి వెళ్తారు, మధ్యలో ఏమండి మీకు మీరు కోరుకున్నవాడు మీకు నచ్చేవాడే మీకు దొరకాలని మొక్కుకున్నారుగా అంటే షీ ఆల్సో రిపీట్స్ ద సేమ్ డైలాగ్. అవును. అండ్ హీ విల్ పర్టికులర్లీ ఆయన చూపిస్తారనమాట ఎక్కడ ఆ ప్లేస్లో, అవునండి నేను కోరుకున్నవాడు మంచివాడే నాకు దొరకాలని అని ఆయన చూపి అక్కడ ఒక లుక్ ఇచ్చి దొరకాలని మొక్కుకున్నాను అంటే. సో ఆ లుక్లో ఆడియన్స్కి తెలుస్తుంది, మై క్యారెక్టర్ విల్ నో, బట్ చిరంజీవి గారి క్యారెక్టర్ తెలియదు. సో ఇట్ వాజ్ సచ్ బ్యూటిఫుల్. నింగిలోని చంద్రుడికి నీటిలోని కలువకి దూరభారమెంతైనా రాయబారి నేనున్నా, చందమామవునంటే వెన్నెలగా, కలువ భామ అది వింటే పున్నమిగా, నా ఆశలు ఎగసి ఎగసి తారలతో కలిసి తలంబ్రాలుగా కురిసే వేళ చేరువైతే అయితే అది నిజమైతే అదే నిజమైతే. ఇంత గొప్ప థాట్, ఉదాత్తత అంటే నాకు ఈ పాట జ్ఞాపకం వచ్చింది అనమాట. యూజువల్గా ఆ అమ్మాయితో నాకు పెళ్ళి అయితే ఎంత బాగుంటుంది, ఆవిడకి అలాంటి చందమామ లాంటి వాడు వస్తే ఆవిడకి ఎంత బాగుంటుందో, నేను రాయబారిగా ఉంటే ఎంత బాగుంటుందో అనేది. దూరభారం ఎంతైనా రాయబారి నేను ఉన్నా. ఏది దేనికి దూరభారం? నింగిలోని చంద్రునికి నీటిలోని కలువకి, ఈవిడ కలువ చంద్రుడికి, నేను ఉన్నాను రాయబారిగా, చందమామ అవునంటే వెన్నెలగా, కలుభామ అది వింటే పున్నమిగా, నా ఆశలు ఎగసి ఎగసి, అప్పుడు నేను ఎంత దూరం వెళ్ళగలనంటే తారలతో కలిసి కలిసి ఆ ఆశలన్నీ తలంబ్రాలుగా మారి అక్కడి నుంచి కురుస్తాయన్నమాట. గ్రేట్ సాంగ్స్, గ్రేట్ కాన్సెప్ట్స్. విశ్వనాథ్ గారితో ఆన్ ద సెట్ షూటింగ్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా అంటే మీకు బాగా గుర్తుండిపోయే ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఇలా చెప్పుకోవాల్సి వస్తే, అండ్ అదే సినిమాలో ఇంకొక చోట నేను డైలాగులు కొంచెం స్పీడ్గా చెప్తుంటాను అనమాట, కొంచెం ఫాస్ట్గా వచ్చేస్తుంటుంది. వస్తుంటే ఒకసారి కట్ 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 అన్నారు, అది గుర్తుందో లేదో, కట్ కట్ అని చెప్పాను, నేను ఆగిపోయాను. నేను డైలాగ్ బాగా కరెక్ట్ అని చెప్పాను నా ఉద్దేశంలో, ఎందుకు అన్నారో అర్థం కదా. నా వెనకాల చూస్తున్నారు, ఏంటంటే చూస్తున్నారో నేను అన్నాను, నేను ఎవరైనా తరుగుతున్నారా ఏంటయ్యా అని అన్నారు. ఏంటి డైలాగులు స్పీడ్ ఏంటి? ఇప్పుడు మన నోటితో ఏం మాట్లాడామో అవి చెవిలో కడాలి, మన ముందు మనం వినాలి.
అంత ఇదిగా చెప్పు, కంగారు లేదు, ఎవరు నేను తెరవటం లేదు, ఎవరు నేనేమి హడావిడి చేయటం లేదు, నెమ్మదిగా చక్కగా చెప్పయ్యా, గోదావరి గలగల అలా పారుతున్నట్టు చెప్పు అందంగా అంటూ ఆయన చెప్తూ ఉంటే మన తప్పుని ఎంత అందంగా సర్దిద్దుతారంటే చాలా. అందుకని మళ్ళీ జీవితంలో ఆ తప్పు చేయం మనం. మేమందరం ఊరినే క్యాన్వాస్ లాంటి వాళ్ళమే, బట్ రియల్ పెయింటర్ ఆయన. శుభలేఖ ఒక సోషల్ అవేర్నెస్ను, ఒక సామాజిక రుగ్మత ఆ ఇష్యూని హ్యాండిల్ చేసినటువంటిది. అప్పట్లో 80s, ఎర్లీ 80s మరి ఈ కట్నాలు కానుకలు అనేవి మనకు ముమ్మరంగానే ఉన్నాయి, మనకేమి తక్కువ లేకుండా పోలేదు, అంతరించిపోయే పరిస్థితి కానీ కాదు. అది ఎంతమందికి మీ ఆలోచింపచేసింది, చైతన్యపరిచింది అంటానికి నా దగ్గర బోల్డ్ ఉదాహరణలు ఉన్నాయి. అండ్ వెరీ రీసెంట్గా మన కృష్ణవంశీ డైరెక్టర్ వాళ్ళు అప్పుడు విశాఖపట్నంలో MA చదువుతున్న స్టూడెంట్స్ వాళ్ళ బ్యాచ్ మొత్తం ప్రామిసులు చేస్తున్నారంట, ఒట్లు పెట్టుకున్నారంట, అండ్ ప్రమాణం చేసుకున్నారంట, మనం మన లైఫ్లో ఎప్పుడు కట్న కానుకలు తీసుకోకూడదు, మనం అమ్ముడు పోకూడదు అంటే. శుభలేఖ చూసి వాళ్ళందరూ కూడా ప్రమాణాలు చేసుకున్నారు. అలా అది ఒక మనకు తెలిసిన ఉదాహరణ. అలాంటి ఎంతోమంది చైతన్యవంతులు అయ్యారు ఆ సినిమా చూసి. అంటే ఒక ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక సోషల్ పర్పస్ అనేది ఉంటుంది దాని సినిమాల్లో. ఈ సోషల్ ఇష్యూస్ తీసుకుని అనటానికి అంతకంటే ఉదాహరణ ఏం చెప్పండి? అది ఎంత పర్పస్ఫుల్ సినిమా చెప్పండి. అది మీ ఫేవరెట్ సాంగ్ ఏంటండి? లైక్ ఇన్ దట్ రాగాల పల్లకిలో. ఓకే, పాడు, లైన్ పాడు. కెన్ యూ హమ్ ఇట్ ఫర్ ప్లీజ్. వెరైటీగా ఉంటుంది, ఆవిడ అడిగాను. లిప్సింగ్ చేస్తారా? నేను ప్లేబ్యాక్ చేస్తాను. రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మా, రాలేదు ఈ వేళ కోయిలమ్మ రాగాలి మూగబోయినందుకమ్మా. క్యా బాత్ హై. రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు. కమన్, 1 2 3 4. రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మా, రాలేదు ఈ వేళ కోయిలమ్మ రాగాలే మూగబోయినందుకమ్మా. థ్యాంక్ యూ సో మచ్. కథ నడుస్తుందో చూడండి. దానికి శేషు మాస్టర్ అని ఉండేవారు. ఆయన మ్యూజిక్ కంపోజ్ చేస్తుండేవారు. ఆయన చేస్తుంటే వారికి ఏనిపించేది డైరెక్టర్ గారికి, మామూలు యూజువల్ బీట్ అండ్ ట్రాక్లు స్టెప్స్ అలా ఉండకూడదు, న్యాచురల్గా ఉండాలి. నువ్వు ఆగు చెల్లి, నువ్వు ఇది నువ్వు మూమెంట్ చెయ్యి, ఏం చేస్తా బాగుంటుంది అనేవారు. నాకు పరీక్షలు పెడతారని ఫ్లైట్ టెన్షన్లో ఉన్నాను, ఏం చేసి అనేది కాదండి ఆయన చేస్తాను. వద్దు 2 కొమ్మలు తీసుకుంటా, ఇలా ఎగురుతూ ఇలా సరదాగా వెళ్ళు అంటే ఒక కొమ్మలు ఊపేసుకుంటే ఆయన చేస్తారు. ఆయన ఇచ్చిన లీడ్కి నేను చేశాను. ఇది చాలా బాగుంది, ఇంతకంటే ఏంటి డాన్సర్స్ అవసరం ఏంటి అని. ఆయన ఈ రోజుకి మాకు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ గుర్తుండిపోయిందంటే కనుక ఎంత బలంగా మా మనసులో ముద్రించేశారు, ఎంత ఇన్వాల్వ్ మమ్మల్ని చేశారు. ఇప్పుడు మ్యూజిక్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, మ్యూజిక్ అనేది ఈ సినిమాకి అక్కర్లా, అదే రోడ్ బ్రేకర్ అంటూ ఉంటాను కదా, స్పీడ్ బ్రేకర్ అన్నాడు. కానీ దీంట్లో చక్కగా కలిసిపోతుంది మొత్తం. వాడు నా ఉద్యోగం పోయిందని చెప్పటం, ఏ కారణం చేత అలా పోయిందని అంటాం, ఆ కూర్చోవటం, అసలు మొత్తం పాస్చర్స్ దగ్గర నుంచి కూడా. ఇప్పుడు తను కూర్చున్న పాస్చర్ కానీ ఏదన్నా కానీ మీరు ఎక్కడైనా చూడండి ఎంత మోడస్టిక్ అనిపిస్తుంది. యూ నీడ్ నాట్ మేక్ థింగ్స్ వెరీ ఓపెన్ పే చేసేసి అట్లా చాలా సిచ్యుయేషన్. శుభలేఖ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అనేక సందర్భాల్లో కనిపిస్తుంది. ఎక్కడ చివరికి కూడా ఈ అబ్బాయి అవతల అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తున్నప్పుడు కూడా మనకి ఈ అమ్మాయి దగ్గర నుంచి ఎక్కడ ఏం కనిపించదు. మీరు ప్రపోజ్ చేసినట్టు కూడా ఆ క్యారెక్టర్ ద్వారా రివీల్ అవుతుంది. కానీ ఆడియన్స్కి మెల్లిమెల్లిగా రివీల్ చేసుకుంటూ పోయాం. మరుగేలరా ఓ రాఘవ అని పాట మళ్ళీ పెట్టి ది వే ఇన్ విచ్ హీ ఈస్ ట్రీటింగ్ హర్. తువాలిస్తాడు, వెళ్ళేటప్పుడు సోప్ ఇస్తాడు, చిన్న తడికి కట్టారు అక్కడ నీళ్ళు పోసుకోవడానికి, ఆ మెట్ల మీద కూర్చుంటుంది, చూస్తుంది, అవన్నీ గుర్తొస్తుంటాయి. సో ఆల్రెడీ ఒక మైండ్ సెట్ అవుతోంది స్లోగా.
ఒక కీర్తనలో ఉండేటటువంటి ఆర్ద్రత అలా పాడినప్పుడే తెలిసింది. మరుగేలరా ఓ రాఘవా అని ఒక సమాసం ఉంటుంది అందులో. ఆ పెద్ద సమాసం ఎంతవరకు పాడాలో ఒక్క దమ్ములో పాడుంటారు. మరుగేల చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లోచన. ఒకటే సమాసం. మన్నిస్తే విత్ రెవరెన్స్ ఏ సంప్రదాయబద్ధమైనటువంటి సంగీతాన్ని ఉద్ధరించాలని పాడుతున్న విద్వాంసులెల్లా అసలు ఆ సమాసానికి అర్థం తెలిసి పాడుతున్నారా? ఎక్కడికక్కడ కీళ్లు విరిచేసినట్టు దాన్ని కమాలు పెట్టేసి ఊపిరి తీసుకోవడం కోసం ఆ సమాసాన్ని ఎంత భ్రష్టు పట్టించి పాడేస్తున్నారో చెప్తే బాధేస్తుంది. చాగే శవం అలా తిరిగి ఉంటుంది అనమాట లోపల. చాగే సంగీతానికి భిక్ష పెట్టలేదండి, సాహిత్యానికి భిక్ష పెట్టారు. ఆ సాహిత్యానికి మర్యాద ఇచ్చేవాళ్ళు వస్తే ఎంత బాగుంటుందో అని అనిపిస్తుంది అనమాట. భావయుక్తం కాని సంప్రదాయం పనికిరాదు అని వస్తేనే సంప్రదాయ సంగీతానికి కూడా జనం మెచ్చుకునేటటువంటి అవకాశం వస్తుంది, సామాన్యుడు కూడా మెచ్చుకునే. ఇలాంటి వాటికన్నిటికీ పీట వేశాడు అనమాట విశ్వనాథుడు. అది నాకు ఆనందకరమైన విషయం. సంస్కారం లేని వాడును ఇక్కడ బట్లర్గా ఉన్నా కూడా ఎంతో సంస్కారవంతుడు. అమ్మాయిని ఒకదాన్ని పెట్టుకుని అక్కడ. అయితే డేంజర్ ఎక్కడ ఉంటుందంటే పాపులర్ హీరోయిన్ అయినప్పుడు ఆమె ఏదో ఉండకుండా ఉంటుందా అనేటువంటి ఒక కంక్లూషన్కి వస్తాడు ప్రేక్షకుడు. మాకు పెట్టేసిన తర్వాత వాళ్ళని రాజ్ కపూర్ నగ్గీస్ ఇద్దరిని పెట్టి వాళ్ళ మధ్యన ఏమీ లేదంటే ఎట్లా? అది చెప్పడం కష్టం, ప్రూవ్ చేయడం కష్టం, చాలా కష్టం. మీకు ఎక్కడ సందేహం రాదు. చదువు కూడా అక్కడ కూర్చునే చెప్తుంది. వాడు ఫిల్మ్ఫేర్ అవి చూసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఏదో చదువుకోవాలి కదా. దాంట్లోనే సెన్స్ ఆఫ్ హ్యూమర్, దాంట్లోనే కామెడీ, దాంట్లోనే ఇది. 82 I was there. కానీ మీలో కూడా చాలా మార్పు కనిపిస్తుంది. యాక్చువల్గా ఒక చిన్న పిల్లాడి క్యారెక్టర్ నుంచి ఒక పెళ్లి చేసుకుని అత్తమామలకి గుణపాఠం నేర్పించే స్థాయికి మీరు యాక్చువల్గా 2 ఏళ్లలోనే. అది ఆయన రాసిన క్యారెక్టర్ పెరిగిందండి. నేను అదే హైట్ లో ఉన్నాను, అదే ఇది.